సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఈనాటి జూలై 17, 2026 నాటి ఈనాడు వార్తాపత్రికని మనం పరిశీలన చేస్తే బాటంలో రైట్ కార్నర్లో ఇక హైడ్రోజన్ చుక్ చుక్ అనేటటువంటి ఒక వార్తా కథనం ఉంది. దీన్ని ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అలాగే పలు పోటీ పరీక్షల నేపథ్యంలో ఏ విధంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ విధంగా దీన్ని చదువుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక వార్తా కథనం విస్తృతంగా ఉంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక హైడ్రోజన్ చుక్ చుక్ భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయానికి నాంది పడింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. దీన్ని ఎవరు ప్రారంభం చేయనున్నారు? భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శుక్రవారం రోజు. ఎప్పుడండి? శుక్రవారం రోజు. అంటే నేను ఈ వార్తా కథనం చదువుతున్నటువంటి జూలై 17వ తేదీ రోజే ఈ ట్రైన్ని ప్రారంభించనున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు? హర్యానా రాష్ట్రంలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి దీన్ని ప్రారంభిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలోని, గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, హర్యానా రాష్ట్రంలోని జింద్ రైల్వే స్టేషన్లో దీన్ని ప్రారంభిస్తున్నారు. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇది ఒక ముందడుగు. ఇప్పటి వరకు భారతీయులం స్టీము, డీజిల్, విద్యుత్ రైళ్లలో ప్రయాణిస్తూ వచ్చాం. ఇక మీదట హైడ్రోజన్ రైళ్లలోనూ ప్రయాణం జరపడానికి అవకాశం కుదురుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ హైడ్రోజన్ రైలు మన ఇంజనీరింగ్ పాఠవానికి మచ్చుతునక అని చెప్పవచ్చు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని రూపొందించారు. ఎందుకే ఈ హైడ్రోజన్ రైలు యొక్క కథాకమామిషు పరిశీలన చేస్తే, ప్రస్తుతం భారతదేశంలో విస్తృతంగా నడుస్తున్న ట్రైన్స్ ఎలక్ట్రికల్ ట్రైన్స్, విద్యుత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి పైన ఉండే కరెంట్ తీగల నుంచి విద్యుత్తును తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటుంది. విద్యుత్తుని తీసుకోదు, ఇది విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. తన విద్యుత్తుని తానే ఉత్పత్తి చేస్తూ దాని ఆధారంగా నడుస్తుంది. అంటే ఒకప్పటి స్టీమ్, డీజిల్ ఇంజిన్ల తరహాలో ఇది కూడా తన శక్తి వనరులను స్వయంగా తానే మోసుకుని వెళ్తూ సృష్టించుకుంటూ నడుస్తుంది. సంప్రదాయ డీజిల్ రైలు ఇంజిన్లు ఇంధనాన్ని మండించి యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేసేవి. హైడ్రోజన్ రైల్లో చిన్నపాటి పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్ ని ఏమంటారు? నోట్ దిస్ పాయింట్. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ అని చెప్పి పేర్కొంటారు. ఫ్యూయల్ సెల్, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అని చెప్పి పేర్కొంటారు. దీని సామర్థ్యం 1200 కిలోవాట్ల సామర్థ్యం. 1200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఈ ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. తద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోజన్ ని ట్యాంకుల రూపంలో రైలు మోసుకుని వెళ్తుంది. హైడ్రోజన్ ట్యాంకుల రూపంలో ట్రైన్ మోసుకుని వెళ్తుంది. మరి ఆక్సిజన్ ని పరిసరాల్లోని గాలి నుంచి ఆక్సిజన్ ని సేకరిస్తుంది.
ఇలా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ రైలులోని ట్రాక్షన్ మోటార్లకు శక్తిని అందిస్తుంది. ఈ ట్రాక్షన్ మోటార్లు చక్రాలు నడుపుతాయి. దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3200 HP. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. మరి ఈ ట్రైన్ అండి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇకపోతే ఈ రైళ్లలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అవి హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై లేదా ప్రమాదాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకండ్లలోనే అప్రమత్తం చేస్తాయి. మరి ఈ ట్రైన్లో నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజ్ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ కూడా తనంతట తాను హైడ్రోజన్ సరఫరాని నిలిపివేస్తుంది. అటువంటి సిస్టమ్ కూడా ఈ ట్రైన్లో ఏర్పాటు చేశారు. ఇకపోతే భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ లోకో పైలట్ ఎదుట ఉండే ఒక స్క్రీన్ అన్ని అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఆ స్క్రీన్లో లోకో పైలట్ అన్ని గమనిస్తూ ఉండొచ్చు. హైడ్రోజన్ రైలును ఇప్పటికే నిశితంగా పరీక్షలకు గురి చేశారు. ఈ రైలు కోసం జింద్లోని హైడ్రోజన్ నిల్వ, కంప్రెసింగ్, డిస్పెన్సింగ్ ఈ కేంద్రాలని కూడా ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో కూడా ఇటువంటి తరహా భద్రతల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ట్రైన్ అండి లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ ట్రైను తొలుత ఉత్తర రైల్వే పరిధిలో జింద్ నుంచి సోనిపత్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది. జింద్ నుంచి సోనిపత్ రైల్వే స్టేషన్ల మధ్య దూరం 89 కిలోమీటర్ల దూరం. ఈ విధంగా 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. కల్కా, షిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్లలోనూ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. ఈ హైడ్రోజన్ రైల్ని డెవలప్మెంట్ చేసి ప్రవేశపెట్టిన తొలి దేశం జర్మనీ అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. జర్మనీతో పాటు ఈ టెక్నాలజీ ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడపడము లేక పరిమితంగా వినియోగంలోకి తీసుకురావడము చేస్తున్నాయి. జర్మనీ అంటే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం జర్మనీ. తర్వాత ఫ్రాన్స్కి టెక్నాలజీ ఉంది, ఇటలీకి టెక్నాలజీ ఉంది, చైనాకి టెక్నాలజీ ఉంది, జపాన్కి టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ భారతదేశం ఈ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసింది. అయితే ఆ ట్రైన్లలో ఆయా దేశపు ట్రైన్లలో 2 నుంచి 4 కోచ్లు మాత్రమే ఉంటున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ హైడ్రోజన్ రైలులో 10 కోచ్లు ఉంటాయి. అందులో 2600 మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణం చేయవచ్చు. ఇది దీని యొక్క క్యాపబిలిటీ. ఇకపోతే ఇక్కడ మనం చూడొచ్చు మరిన్ని అంశాలని ఇక్కడ మనం చూద్దాం. భారత్ తొలి హైడ్రోజన్ ఇంధన రైలు, దీన్ని ఇంగ్లీష్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అని చెప్పి పేర్కొంటాం. దీన్ని
2026వ సంవత్సరం జూలై 17వ తేదీన ప్రారంభించిన వారు భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు హర్యానా రాష్ట్రంలోని జింద్ నుంచి సోనిపట్ రైల్వే స్టేషన్లలో నడుస్తుంది. హర్యానా రాష్ట్రంలోని జింద్, సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఈ రైల్వే స్టేషన్లు నార్థర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టును డిజైన్ చేసిన సంస్థ ఏది అన్నది పరిశీలన చేస్తే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ చేశారు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా రైలు స్వయంగా విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటుంది. ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లపై ఇది ఆధారపడదు. ఈ రైలు నుంచి నీటి ఆవిరి మాత్రమే బయటకి వెలువడుతుంది. ఈ నీటి ఆవిరిని ఇంగ్లీష్లో వాటర్ వేపర్ అని చెప్పి పేర్కొంటారు. కార్బన్ ఉద్గారాలు ఉండవు. ఈ రైలులో 2 డ్రైవింగ్ పవర్ కార్లు ప్లస్ 8 ప్రయాణికుల కోచులు, మొత్తం 10 కోచులు ఉన్నాయి. ఈ 10 కోచుల్లో 2 డ్రైవింగ్ పవర్ కార్లు ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి 8 కంపార్ట్మెంట్లు మాత్రమే లేదా 8 కోచులు మాత్రమే ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటాయి. దీనికోసం ఈ ట్రైన్ వాడుకుంటున్న మొత్తం శక్తి 2400 కిలోవాట్ల శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ రైలు సుమారు 2600 మంది ప్రయాణికుల్ని తీసుకుని వెళ్ళగలదు. ఇది గరిష్టంగా 75 కిలోమీటర్లు అంటే ఒక గంటకి 75 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించగలదు. హైడ్రోజన్ లీకేజ్, మంటలు, పొగ, ఉష్ణోగ్రతను గుర్తించే బహుళస్థాయి భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. జిందులో ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ మరియు రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు మేక్ ఇన్ ఇండియా మరియు గ్రీన్ మొబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడింది. ఈ రైలుతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడిపే దేశాల జాబితాలో భారతదేశం చేరింది. భారతదేశపు తొలి హైడ్రోజన్ ఇంధన రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇప్పుడు చూడండి, పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సాయంతో క్రింద కొన్ని బిట్స్ అనేవి ఉన్నాయి. భారతదేశపు తొలి హైడ్రోజన్ ఇంధన రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? జవాబు హర్యానా. రెండవ బిట్టు, భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ఏ మార్గంలో నడుస్తుంది? జింద్ నుంచి సోనిపత్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఇకపోతే మూడవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు నుంచి ప్రధానంగా వెలువడే ఉత్పత్తి ఏది? జవాబు నీటి ఆవిరి. నాలుగో బిట్టు, భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ఏ రైల్వే జోన్ పరిధిలో నడుస్తుంది? ఉత్తర రైల్వే జోన్ పరిధిలో నడుస్తుంది. ఇదండి హైడ్రోజన్ రైలుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకి ఈ ఆర్టికల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. మరిన్ని ఆర్టికల్స్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. ఈ రోజుకి అంటే ఈ వీడియోలో హైడ్రోజన్ రైలు గురించి తెలుసుకున్నాం కదా. మరో కాన్సెప్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.